సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిలిం బోల్తే. ఏంటి బ్రో కాంట్రవర్సీస్ లోకి దిగావు, మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ చాలా తగ్గిపోయాయి అనేసి చాలా మంది అంటున్నారు. సో కొంచెం టైం దొరకట్లేదు వీటిని మేనేజ్ చేయడానికి, ఎందుకంటే కాంట్రవర్సీస్ అనేవి మామూలు విషయం కాదు, మీకు అందరికీ తెలుసు కూడా. అందుకనే కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ పక్కా ఇన్ఫర్మేషన్ ఉంటేనే నేను వీడియో చేస్తాను. సో మూవీ రివ్యూ ఆఫ్ డి రూమా, అందుకంటే ముందు ఒకసారి వీడియో చూడండి. నీకు ఫ్యాషన్ షోనే చాలా ఇంపార్టెంట్ అనుకుంటా, అక్కడికే వెళ్ళమ్మా అని చాలా పద్ధతిగా మెసేజ్ పెట్టారు. ఫర్ ద ఫస్ట్ టైం రిజెక్షన్ ఈజ్ వెరీ కామన్, బట్ ఒక రిజెక్షన్ అనేది చాలా హర్ట్ చేసింది. అండ్ ఫస్ట్ టైం ఐ క్రైడ్ బికాస్ ఐ డెంట్ గెట్ ఆపర్చునిటీ. సో అమ్మాయిలందరికి చెప్తున్నా, రిజెక్షన్స్ ఈస్ వెరీ కామన్, బట్ స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్, డు నాట్ లుక్ ఫర్ ఎనీవన్. సో చూసారు కదా, సో ఈవిడి పేరు సుమయ్య రెడ్డి అనమాట. ఇప్పుడు మనం మాట్లాడుకునే మూవీలో హీరోయిన్ ఈవిడే. సో ఈవిడిని ఒక ప్రొడ్యూసర్ అనే ఆయన రిజెక్ట్ చేశారంట. సో ఆ రిజెక్షన్ చేశాక ఎవరైనా డిప్రెషన్ లోకి వెళ్తారు, ఆర్ ఎల్స్ మూవీస్ తీయడం మానేసే సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోతారు. కానీ ఈవిడి వాటిలన్నిటిని అనగదొక్కి తన సొంత మనీతో, తను దాచుకున్న మనీతో ఒక రైటర్ గా, ఒక ప్రొడ్యూసర్ గా, అలాగే ఒక హీరోయిన్ గా మొత్తం తనే ముందుని నడిపించి ఒక మూవీని మన ముందరికి తీసుకొచ్చింది. ఆ మూవీ పేరే డి రూమా. ఇంత బాగా, ఇంత బ్యాక్ స్టోరీ ఉన్న మూవీని చూడకుండా నేను ఎలా ఉంటాను చెప్పండి. అందుకని మూవీకి వెళ్ళడం జరిగింది. సో మూవీ ప్లాట్ ఏంటంటే, ఉమా చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలనే ఆశ, అలాగే పీపుల్ కి సర్వ్ చేయాలనే ఆశ. అయితే ఆ ఆశతోనే పల్లెటూరు నుంచి ఒక మెడికల్ కాలేజ్ కి వెళ్ళిద్ది. సో హీరో వచ్చేసరికి దేవ్ అనమాట, రాక్ స్టార్. తనకి ఏంటంటే బ్రేకప్ అవడం వల్ల మందుకు బానిస అవుతాడు. అయితే ఇంట్లో నుంచి గెండేస్తారు. ఈ లోపు ఒక అమ్మాయిని కాపాడే సిచ్యువేషన్ లో తన హార్ట్ కి పంచర్ చేస్తారు ఒక నైఫ్ తో. ఆ తర్వాత ఏం జరిగింది అంటే, దేవ్ ఉమా గురించి ఒక నిజం తెలుసుకుంటాడు. ఆ నిజం ఏంటి, అసలు ఉమాకి తర్వాత ఏం జరుగుతుంది, అండ్ ఉమా కోసం దేవ్ ఏం చేస్తాడు అనేది మీరు థియేటర్స్ లో చూడాల్సిందే. సో మూవీ కథ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండదు, బికాస్ నేను కూడా సొసైటీ గురించే పోరాడుతున్నా, నేను కూడా అవేర్నెస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. కాబట్టి ఇలాంటి అవేర్నెస్ ఇచ్చే మూవీసే నాకు బాగా నచ్చుతాయి. ఎందుకంటే మెడికల్ లైఫ్ లో జరిగే దారుణాలు, అక్కడ జరిగే సంఘటనలన్నీ ఈ మూవీలో చూపించే ప్రయత్నం చేశారు కాబట్టి, అండ్ డార్క్ సైడ్ ఆఫ్ మెడికల్ ఫీల్డ్ ని చాలా బాగా చూపించారు కాబట్టి నాకు మూవీ చాలా బాగా నచ్చింది. అండ్ హీరోయిన్ యాక్టింగ్ గానీ, హీరో యాక్టింగ్ గానీ చాలా బాగా చేశారు. ఎందుకంటే ఫస్ట్ మూవీ అయినా, కొత్త వాళ్ళే అయినా అందరూ యాక్టింగ్ లో మాత్రం ఎక్కడా తగ్గల. అండ్ ఈ ఒక్క రీలే కాదు, నేను ఇంకో రీల్ కూడా చూసా. సుమియా ఇలా అంది ఏంటంటే, నా సొంత డబ్బులతో, నేను దాచుకున్న డబ్బులతో ఈ మూవీ చేస్తున్నాను, నేను మొత్తం నా డబ్బులన్నీ ఈ మూవీకే పెట్టాను అనేసి అంది. అలా అన్నా కూడా ఒక అమ్మాయి ఇంత కష్టపడి ఇంత చేస్తున్నా కూడా, ఇంత మంచి, అంటే ఒక సింగిల్ అమ్మాయి ఒక ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు ఎంత కష్టం అయిపోయిందో, అంటే తెలుగు వాళ్ళకే తెలుగు ఇండస్ట్రీలో ఛాన్స్ రావడానికి చాలా కష్టం అయిపోయింది. అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాం మనం. వాటిలన్నింటినీ ఎదుర్కొని, వాటిలన్నింటినీ అనగదొక్కి ఉమా అనే ఒక సింగిల్ పర్సన్ ఇంత ఇండస్ట్రీని బిల్డ్ చేసి ఇంత మందికి వర్క్ ఇచ్చిందంటే ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి ఇవన్నీ. అండ్ నిజంగా చెప్తున్నా, సొసైటీలో ఒకవేళ మీరు మెడికల్ ఫీల్డ్ ని ఎదుర్కోవాలంటే, వాటి దారుణాలని మీరు ముందలే అరికట్టాలంటే ఇలాంటి మూవీస్ రావాలి, ఇలాంటి మూవీస్ మీరు చూడాలి. అందుకనే నాకు మూవీ ప్లాట్ అనేది, మూవీ కథ అనేది చాలా నచ్చింది, చాలా ఎక్కేసింది అనమాట. అండ్ క్లైమాక్స్ లో ఒక సాంగ్ పెట్టారు, సాంగ్ తో పాటు మెసేజ్ కూడా ఆ సాంగ్ లో జోడించి చాలా నీట్ గా ఎగ్జిక్యూట్ చేసి చాలా బాగా చెప్పారు. సో ఆ సాంగ్ మాత్రం హైలైట్ అనమాట క్లైమాక్స్ లో. బట్ ఓవరాల్ గా నెగటివ్స్ లేవా బ్రో అంటే ఉన్నాయి. కానీ సుమయ్య రెడ్డి అనే సింగిల్ ఉమెన్ యాజ్ ఏ రైటర్ గా, యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా, యాజ్ ఏ హీరోయిన్ గా ఇంత కాంపిటీషన్ లో కూడా ధైర్యంతో నేను కూడా మూవీ చేయగలను అనే సంకల్పంతో ఈ మూవీ చేసిందంటే అప్పుడే వీ షుడ్ అప్రిషియేట్ ఇట్. అండ్ నెగిటివ్స్ కూడా ఈ అప్రిషియేషన్ లోనే పోతాయి. అండ్ మూవీ స్టోరీ బాగాలేదంటే చాలా బాగుంది. అండ్ లో బడ్జెట్ ఫిలిం, అండ్ అందరూ కొత్తోళ్లే కాబట్టి నెగిటివ్స్ ఉన్నా వి షుడ్ ఫర్గివ్ ఇట్ అనేది నా ఫీలింగ్. అంటే నిన్న రిలీజ్ అయిన మూవీస్ అన్నిట్లో కంపేర్ చేస్తే దిస్ ఇస్ ద బెస్ట్ అని చెప్తా. సో కుదిరితే మూవీ చూసేయండి, చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే సొసైటీ గురించి ఏదో ఒకటి మెసేజ్ ఇస్తున్నారు కాబట్టి ఐ రియల్లీ అప్రిషియేట్ దట్ వర్క్. సో దట్స్ ఇట్ గైస్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఉంటా, బై.